చలికాలం వచ్చేసింది. చాలా మందికి సాధారణంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చలికాలంలో వస్తూ ఉంటాయి. అది కామన్ ఇష్యూ అందరికీ కూడా. కానీ కొంతమందికి స్కిన్ రిలేటెడ్ గా వచ్చే సమస్యలు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. స్కిన్ కి సంబంధించినటువంటి ఎలర్జీస్ కానీ చర్మ సంబంధ సమస్యలు అన్ని కూడా 2 గ్రహాల వల్ల వస్తాయని మన జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. మొదటిది బుధ గ్రహం. సాధారణంగా అందరిలో వచ్చేటటువంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కి ఎక్కువ శాతం బుధ గ్రహం యొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది. బుధుడు మీ జాతకంలో 6వ స్థానంతో ఎటువంటి సంబంధాన్నైనా ఏర్పరచుకున్నట్లయితే వాళ్ళలో ఈ చర్మ సంబంధమైన సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. 2వ గ్రహం శుక్రుడు. మన ఫేస్ లో వచ్చేటటువంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ దగ్గర నుండి అనేక రకాల చర్మ సంబంధమైన వ్యాధుల్ని ఇచ్చేటటువంటి గ్రహం శుక్ర గ్రహం. ఈ 2 గ్రహాలకి 6వ స్థానంతో సంబంధం ఏర్పడినా 6వ స్థానాధిపతితో సంబంధం ఏర్పడినా ఈ చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మచ్చలు, సోరియాసిస్, స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా బుధుడి వల్ల కలుగుతూ ఉంటాయి. చాలా మందిలో పింపుల్స్ రావడానికి, ముఖం మీద డార్క్ పిగ్మెంటేషన్ రావడానికి, ఇక్కడ భాగంలో వచ్చేటటువంటి డార్క్ సర్కిల్స్ ఇలాంటివి రావడానికి శుక్రుడికి ఇంకా ఏదైనా గ్రహంతో సంబంధం ఏర్పడినట్లయితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, దీనికి పరిహారాలు ఏం చెయ్యాలి, ఇంట్లో ఏం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చూద్దాం. బుధుడి కారణంగా చర్మ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి అని గుర్తించినట్లయితే బుధవారం నాడు కేజింపావు పెసలు దానం ఇస్తూ ఉండడము, విష్ణు సహస్రనామం ఎక్కువగా చదువుకుంటూ ఉండడం, బుధుడి యొక్క శ్లోకం చదువుకుంటూ ఉండడము, బుధుడికి మంత్రోక్తంగా జపాలు చేయించుకోవడం వల్ల మీకు కొంతవరకు బుధుడు ఇచ్చేటటువంటి చర్మ సంబంధమైన సమస్యలు తగ్గుతూ ఉంటాయి. సామాజికంగా చేసుకునే రెమెడీ ఏంటంటే వేపతో తయారైనటువంటి క్రీములు గాని ఆయిల్స్ కానీ వేపాకుని నీటిలో వేసుకొని దాంతో స్నానం చేయడము, వేప ఆకుల్ని ముద్దగా రుద్దుకొని స్కిన్ కి అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల బుధుడు ఇచ్చేటటువంటి చర్మ సంబంధ వ్యాధులు తగ్గే అవకాశం ఉంటుంది. శుక్రుడు రిలేటెడ్ గా మొహం మీద వచ్చేటటువంటి చర్మ సంబంధమైన సమస్యలకి పరిష్కారంగా శుక్రుడి యొక్క శ్లోకాన్ని పఠిస్తూ ఉండడము, శుక్రుడికి జపం చేయించుకుంటూ ఉండడము, దాంతో పాటు శుక్రవారం నాడు కేజింపావు బొబ్బర్లు దానం ఇవ్వండి. ఈ పరిహారాలన్నీ చేస్తూ కూడా డాక్టర్లు సూచించినటువంటి మందులని వాడడం వల్ల అవి మీకు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి ఈ పరిహారాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కేవీఎస్ శారదా ఆస్ట్రో పేజ్ ని ఫాలో అవ్వండి.